హలో ఫ్రెండ్స్, మా మార్కెటింగ్ సిరీస్లోని 3వ వీడియోకు స్వాగతం. ఈ రోజు మేము మీ ప్రధాన వినియోగదారులకు మీ ఉత్పత్తిని ఎలా చేరుకోవాలో మరియు విక్రయించాలో గురించి మాట్లాడబోతున్నాము. ఆరోగ్య స్పృహ, శాకాహారులు, మధుమేహం, మహిళలు, పురుషులు, పిల్లలు అన్ని వయసుల వారు అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో మీ పీనట్ బటర్తో ప్రారంభిద్దాం. మీరు వాటిని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారా? మొదట వాటిని చిన్న స్థానిక దుకాణాలలో లేదా స్థానిక టోకు వ్యాపారులకు అందించడం ద్వారా ప్రారంభించండి. గొప్ప నాణ్యత, రుచి, శుభ్రపరచడం, ఫినిషింగ్, రంగు, ప్యాకేజింగ్ గురించి ఉత్సాహంగా ఉండటానికి వినియోగదారులకు ఉచిత నమూనాలను ఇవ్వండి. ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు, శాకాహారులు, మధుమేహం ఉన్నవారు, మహిళలు, పురుషులు, పిల్లలు మరియు వారి కుటుంబాలు వంటి వారిని అర్థం చేసుకోవడానికి ఈ విధానం మీకు సహాయపడుతుంది మరియు వారు మీ పీనట్ బటర్ను మంచి విలువ మరియు ఆకర్షణీయంగా చూస్తారని నిర్ధారించుకోండి. ఇది మీకు క్రమబద్ధమైన కస్టమర్ బేస్ను నిర్మించడానికి, ఫీడ్బ్యాక్ ఆధారంగా మీ పీనట్ బటర్ను మెరుగుపరచడానికి మరియు మెరుగుదల కోసం మీ బలాలు మరియు ప్రాంతాలను కనుగొనడానికి కూడా అనుమతిస్తుంది. డెలివరీ చాలా ముఖ్యం, ముఖ్యంగా మీ పీనట్ బటర్ను తాజాగా ఉంచడానికి. ఇది వినియోగదారులకు ప్రధాన ఆందోళన. మీ పంపిణీ మార్గాలను తెలివిగా ప్రణాళిక చేసుకోండి. ఉదాహరణకు, మీరు సోమవారం తూర్పున ఉన్న దుకాణాలను, తరువాత మంగళవారం ఉత్తరాన ఉన్న దుకాణాలను సందర్శించవచ్చు. ఇంకా కొత్త బ్రాండ్గా మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం చాలా ముఖ్యం. మీరు పీనట్ బటర్ను మీరే పంపిణీ చేస్తున్నట్లయితే మీ వాహనాన్ని మీ పీనట్ బటర్ లోగోతో బ్రాండ్ చేయడాన్ని పరిగణించండి. ఆరోగ్య స్పృహ ఉన్నవారు, శాకాహారులు, మధుమేహం ఉన్నవారు, మహిళలు, పురుషులు, పిల్లలు అన్ని వయసుల వారి దృష్టిని అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఆకర్షించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. అంతేకాకుండా మీరు కేవలం వినియోగదారుల కోసం వేచి ఉండలేరు. మీరు మీ పీనట్ బటర్ను చురుకుగా ప్రచారం చేయాలి. మీ పోటీదారుల కంటే మీ ఉత్పత్తిని ప్రచారం చేయడానికి, వారిని ప్రోత్సహించడానికి దుకాణదారులకు ఆకర్షణీయమైన బేరాలను అందించండి. మీ ఉత్పత్తిని ప్రజలు నిజంగా ఇష్టపడుతున్నారని మీరు గమనించినప్పుడు పెద్దదిగా ఆలోచించాల్సిన సమయం ఇది. మీ పీనట్ బటర్ను పెద్ద దుకాణాలకు పంపిణీ చేయగల టోకు పంపిణీదారులతో భాగస్వామ్యం చేయడం ద్వారా పెద్ద ప్రాంతాల్లో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోండి. కానీ దశలవారీగా ఈ విధానాన్ని అనుసరించండి. మరింత విస్తరించడానికి ప్రయత్నించే ముందు మీరు స్థానికంగా విజయవంతమయ్యారని నిర్ధారించుకోండి. గుర్తుంచుకోండి, టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులు పెద్ద వాల్యూమ్లను నిర్వహిస్తారు మరియు మీ ఉత్పత్తి మరియు ప్రక్రియలు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ వాల్యూమ్లను సరఫరా చేయవచ్చు. కాబట్టి ప్రాంతీయ టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులను చేరుకునే ముందు స్థానికంగా మిమ్మల్ని మీరు స్థాపించుకోవడానికి మీ సమయాన్ని వెచ్చించండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ పీనట్ బటర్ను ప్రదర్శించడం మర్చిపోవద్దు. రెగ్యులర్ పోస్టులు, సరదా పోల్స్ మరియు పోటీల ద్వారా మీ ప్రేక్షకులతో నిమగ్నమై ఉండండి. ఎక్కువ మందిని త్వరగా చేరుకోవడానికి మీరు గూగుల్ ప్రకటనలు లేదా సోషల్ మీడియా ప్రకటనలను ఉపయోగించడాన్ని కూడా పరిగణించాలనుకోవచ్చు. ఆరోగ్య స్పృహ, శాకాహారులు, మధుమేహం, మహిళలు, పురుషులు, అన్ని వయసుల పిల్లలను ఆకర్షించే ఇతర ఉత్పత్తులతో మీ పీనట్ బటర్ను భాగస్వామ్యం చేయడం గురించి ఆలోచించండి. మీరు కేవలం ఒక ఉత్పత్తిని విక్రయించడం కంటే ఎక్కువ చేస్తున్నారు. మీరు కుటుంబాలు ఇష్టపడే బ్రాండ్ను నిర్మిస్తున్నారు. పీనట్ బటర్ యొక్క ఉత్తేజకరమైన ప్రపంచంలో అదృష్టం. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం వ్యాపర్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.